హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ లైఫ్. నేను సరిత. నాతో పాటు మెటబాలిక్ డిజార్డర్స్ న్యూట్రిషనిస్ట్ వినయ్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. రైట్. సో సార్, ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మనకి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు బాధపడే వన్ అండ్ ఓన్లీ ది వెరీ ఫేమస్ రోగం ఏదైనా ఉందంటే ఒబెసిటీ. యెస్. అది తిన్నా వస్తుంది, తినకపోయినా వస్తుంది, తినకపోతే వేరే రకంగా వస్తుంది, తింటే ఇంకో రకంగా వస్తుంది. అయితే ప్రెజెంట్ ఉన్న వాళ్ళంతా కూడా ఏం ఫాలో అయిపోతారంటే ఈ సోషల్ మీడియాని బాగా ఫాలో అయిపోయి ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోతున్నారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మిత్ ఏంటంటే వైట్ రైస్ ఆపేస్తే సన్నగైపోతాం. ఇక దానికి రీప్లేస్‌గా మిల్లెట్స్ ఆర్ జావా అది ఇదని. యాక్చువల్‌గా సార్ చెప్పండి, ఒబెసిటీ అనేది దేనివల్ల వస్తుంది? ఫస్ట్ థింగ్. అండ్ మనం ఇంట్లో ఉంటూనే ఎలా మనల్ని మనం తగ్గించుకోవచ్చు? మన మన బాడీని మనం కంట్రోల్‌లో పెట్టుకోవచ్చు. సో మీ పరంగా. యాహ్! సో దట్స్ ఎ వెరీ గ్రేట్ పాయింట్ టు అడ్రెస్ అండి. ఎందుకంటే ఇప్పుడు నేను చూసే క్లయింట్స్‌లో హ్మ్. 10 మంది క్లయింట్స్‌లో దాదాపుగా 7 మంది మేజర్ ప్రాబ్లమ్ ఇదే ఉంటది. హ్మ్. సో నాకు ఏం లేకపోయినా పర్లేదు, నేను సన్నగైపోవాలి. హుహు. ఏమన్నా జరగని. సో అలాంటి కండిషన్‌లోకి వచ్చేసారు చాలామంది. ఎందుకంటే ఈ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్స్ వల్ల సో హ్మ్. అది మంచి అనొచ్చు, దాని నుంచి చెడు ఉంది, మంచి ఉంది. 2 ఉన్నాయి. అవును. సో దాని నుంచి కాపీ కొట్టి తీసేసుకొని ఏది పడితే అది చేసేయడము. హ్మ్. ఒకరికి ఎవరికో ఇది వర్కౌట్ అయిందని చెప్పి హ్మ్. అదే బ్లైండ్‌గా కాపీ కొట్టేయడము హ్మ్. మోస్ట్ డేంజరస్ అండి. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎందుకు ఒబెస్ అవుతున్నారో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్‌లీ. నేను ఎవరైనా నా దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ చెప్పే మాట, మీరెందుకు ఒబెస్ అయ్యారో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి నాకు. హ్మ్. మిమ్మల్ని తగ్గించడం నా గోల్ కాదు. మీరు ఎందుకు ఒబెస్ అయ్యారో దాని రూట్ కాజ్‌ని తగ్గించడం నా గోల్. ఆ రూట్ కాజ్ తగ్గితే బై డిఫాల్ట్‌గా మీరు వెయిట్ తగ్గుతారు. హ్మ్. ఎప్పటికీ వెయిట్ లాస్, ఇన్‌ఫాక్ట్ ద ఫ్యాట్ లాస్ అనేది షుడ్ బి ఏ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ ద మన ప్రాబ్లమ్ రిపేర్‌కి ఒక సైడ్ ఎఫెక్ట్ లాగా జరగాలి తప్ప, వెయిట్ లాస్ అన్నది సైడ్ ఎఫెక్ట్ అంటే నాట్ ఇన్ ఏ నెగెటివ్ సెన్స్. యెస్. ఒక పాజిటివ్ సైడ్ ఎఫెక్ట్ లాగా వెయిట్ లూజ్ అయితూ మీరు అంటే అదే మనం ముత్యాన్ని కడుగుతున్నప్పుడు ఆ షైన్ వస్తది చూడండి. హుహు. అట్లా మీరు వెయిట్ తగ్గే కొద్దీ మీరు బెటర్ అవ్వాలి. హ్మ్. మీ స్కిన్ బెటర్ అవ్వాలి, మీ హెయిర్ బెటర్ అవ్వాలి, మీ ఇమ్యూనిటీ బెటర్ అవ్వాలి, మీ అవును. యాక్టివిటీ కావచ్చు, మీ ఎనర్జీ లెవెల్స్, మీ ఏజ్ వెనక్కెళ్ళిపోవాలి బేసిక్‌గా. యెస్. యెస్. మీరు 30స్‌లో ఉంటే 20స్‌లోకి వెళ్ళిపోవాలి. అది ఎప్పుడు జరుగుతుంది అంటే మీరు ఎందుకు వెయిట్ పెరిగారో గల రూట్ కాజ్ తెలుసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ద రూట్ కాజ్ ఏంటి అంటే హార్మోనల్ డిస్టర్బెన్సే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రూట్ కాజ్ ఉంటది. దాంట్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది నేను చూసే మేజర్ రూట్ కాజెస్ పీపుల్‌లో ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఒక్కసారి మనం ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని ట్రీట్ చేయగలిగినామంటే ఆటోమేటిక్‌గా అది అంటే మీకు తెలియకుండానే డిఫాల్ట్‌గా వెయిట్ లూజ్ అయిపోతారు. అది కూడా హెల్తీగా ఒక సైడ్ ఎఫెక్ట్‌కి జరిగినట్టుగా లూజ్ అయిపోతారు. విచ్ ఈస్ సస్టైనబుల్. యెస్. అంటే యెస్. తగ్గిన తర్వాత మళ్ళీ చాలామంది నేను 3 నెలల్లో ఇంత వెయిట్ తగ్గాలంటారు. తర్వాత హ్మ్. మళ్ళీ పెరిగినా పర్లేదా హ్మ్. అంటే పర్లేదంటారు. ఎందుకంటే వాళ్ళ మ్యారేజో ఏదో ఉండింటది. వాళ్ళకు మెడికల్ కండిషనో, సో డాక్టర్ చెప్పింటారు 3 నెలల్లో నువ్వు ఇంత తగ్గాలి అని. హ్మ్. సో అలా కాకుండా నేను చెప్పేదేంటంటే ఈ హార్మోన్ రిపేర్ పైన మనం పని చేస్తే హ్మ్. సస్టైనబుల్ వెయిట్ ఉంటది. అంటే తగ్గిన తర్వాత మళ్ళీ మీరు పెరగకుండా మేనేజ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. అండ్ మీరన్నారు వైట్ రైస్ మానేస్తే వెయిట్ తగ్గిపోతారా హ్మ్. అంటే, వైట్ రైస్ ఏమి అది విషం గాదు. అలా అని వైట్ రైసే మంచిది అని కూడా నేను చెప్పను. కొన్ని కండిషన్‌లో వైట్ రైస్ ఆపాల్సి రావచ్చు, లేదా తగ్గించాల్సి రావచ్చు. వాళ్ళ పోర్షన్ సైజ్ కావచ్చు, నంబర్ ఆఫ్ టైమ్స్ కావచ్చు. ఇలా పర్సన్ టు పర్సన్ మారుతుంది. మొదట్లోనే చెప్పాం. వేరే హ్మ్. వాళ్ళని చూసి కాపీ కొట్టి వీళ్ళు రైస్ మానేశారు, నేను రైస్ మానేస్తే నేను తగ్గిపోతానా అంటే తగ్గకపోవచ్చు. హ్మ్. వేరే వాళ్ళు ఫ్రూట్స్ తిన్నారు, నేను ఫ్రూట్స్ తింటే తగ్గిపోతానంటే తగ్గకపోగా మీకు ఇంకా వేరే సమస్యలు రావచ్చు. హ్మ్. మీ గట్ ఇష్యూస్ తలెత్తొచ్చు, హ్మ్. మీరు డయాబెటిక్ అవ్వచ్చు, ఇలా మీ కిడ్నీస్ ఇష్యూ రావచ్చు, లివర్ ఇష్యూస్ రావచ్చు, ఏవైనా రావచ్చు. యెస్. సో డోంట్ కాపీ ఎనీవన్. అవును. ఐడెంటిఫై ద రూట్ కాజ్. హ్మ్. అలాంటి ఒక ఎక్స్‌పర్ట్ దగ్గరికే మీరు వెళ్లి ఆ రూట్ కాజ్‌ని రివర్స్ చేయగలిగితే హ్మ్. మాత్రమే హ్మ్. మీ వెయిట్ లాస్ ఈస్ పర్మనెంట్ అండ్ హ్మ్. హెల్తీ. రైట్ సార్. ఇందులోనే మనం ఈ వెయిట్ లాస్ అనే ప్రాసెస్‌లోనే ఏం చేస్తారంటే బాడీ తగ్గిపోవాలని చూస్తుంటారు. బట్ బాడీతో పాటు హెయిర్ ఫాల్ సమస్య పడుతుంది. మొఖంలో ఏదైతే మనకుండే గ్లో ఉంటుందో ఆ గ్లో పోతుంది. దానికి పోగా పైగా మనకి పింపుల్స్ అనో అంటే సరిగ్గా న్యూట్రిషన్ ప్రోటీన్ మన బాడీకి అందక పింపుల్స్ రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మన ఆర్మ్స్ దగ్గర ఉందో అది లూజ్ అయిపోవడం నేను చాలా కేసెస్ చూసాను. సో ఎందుకు సార్ అంటే ఏ పక్షంలో ఇలా అవుతుంది? అంటే ఒక్క మన వెయిట్ లాస్‌కి ఈ ప్రాసెస్ అంతా ఎలా సైకిల్ ఇదంతా? ఒక్క మాటలో చెప్పాలంటే అన్‌సైంటిఫిక్ వేస్ ఆఫ్ వెయిట్ లాస్ మెథడ్స్. హ్మ్. హ్మ్. అంటే ఏదో షేక్స్ తాగేసి అవును. తగ్గిపోవడం అని, అవును. లేకపోతే ఏదో ఒక పర్టిక్యులర్ ఫ్రూట్ తిని తగ్గిపోవడం అనో, హ్మ్.
వాటర్ ఫాస్టింగ్ అని ఇలా రకరకాల పద్ధతులు. అంటే మీకు చెప్తూ పోతే ఒక రోజు సరిపోదు, అన్ని రకాలు. బికాజ్ నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ లో మాక్సిమం అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు, మొదట్లో కాకుండా. సో నేను వాళ్ళని అడుగుతా, ఏం చేశారు, గతంలో ఏమైనా ప్రయత్నం చేసినారా అంటే వాళ్ళు అన్ని చెప్తారు. ఇవన్నీ కూడా అన్సైంటిఫిక్. బికాస్ దాంట్లో నేను మొదట్లో చెప్పాను, మీరు రూట్ కాజ్ ట్రీట్ చేయడం లేదు, మీరు వెయిట్ మిషన్ పైన కాన్సన్ట్రేట్ చేసినారు చాలా మంది. వెయిట్ తగ్గుతుందా లేదా, తగ్గుతుంటే మనం చేసింది రైట్ అనుకుంటారు. సో అట్లా పోతూ ఉంటారు. ఎండ్ ఆఫ్ ద డే ఒక 3 months or 4 months డౌన్ రోడ్ చూసుకుంటే మీరు అన్న అన్ని ఇష్యూస్, స్కిన్ చేతులు ఆర్మ్స్ లో తగ్గిపోతే పర్లే, ఆ కళ్ళ కింద తగ్గి స్కిన్ రాలిపోతుంది. వాళ్ళు అంటే ఒకప్పుడు నవ్వుతే అట్లీస్ట్ చూడబుద్ధి అయితే, వాళ్ళు నవ్వుతే చూడబుద్ధి కాదు, అంటే వాళ్ళ ఫేస్ అలా అయిపోయి ఉంటుంది డల్ గా. మీరంటే హెయిర్ ఫాల్ కావచ్చు, యాక్నీ కావచ్చు, స్కిన్ ట్యాగ్స్ గానీ, టానింగ్ కావచ్చు, అన్ని వచ్చేసి ఉంటాయి, కానీ వెయిట్ తగ్గింటారు. సో వాళ్ళ వెయిట్ మిషన్ ని చూసుకొని సంబరపడాల్సిందే తప్ప ఓవరాల్ గా హెల్తీ వెయిట్ లాస్ కాదు అది. ఎప్పుడైనా మీరు గెయిన్ అవ్వచ్చు, ఈ సైడ్ ఎఫెక్ట్ పక్కన పెడితే ఎప్పుడైనా మళ్ళీ విపరీతంగా గెయిన్ కూడా కావచ్చు. ఇంకో థింగ్ సార్, ఇది న్యాచురల్ గానే నేను విన్నా, ఇది మిత్తా ఆర్ నిజమా మీరు చెప్పండి. ఏం చేస్తుంటే నచ్చిన ఫుడ్, అంటే మనకి ఈ రీల్స్ లో బాగా మీకు ఇష్టమైన ఫుడ్ తింటూనే మీరు తగ్గిపోవచ్చు అని ఒక యాడ్ వచ్చేస్తుంది. వీళ్ళు వెంటనే ఓపెన్ చేస్తారు, ఓపెన్ చేసి చూడగానే లాట్స్ ఆఫ్ అందులో అన్ని కొలెస్ట్రాల్ సంబంధించిన ఫుడ్ ఉంటాయి. బట్ దాంతో గంటలు జిమ్ములు చేస్తారు. ఈ జిమ్ చేయడం వల్ల వాళ్ళకి క్రాంప్స్ వచ్చేస్తుంటాయి, కాళ్ళ నొప్పులు. ఇవి ఫుడ్ ఇంటేక్ అంతా తినేసి జిమ్ చేయడం వల్ల తగ్గిపోతుంది అనేది, ఇట్ ఈస్ రియల్ ఆర్ మిత్? 100% మిత్ అండి. 0.01% కూడా డౌట్ లేదు. ఇంకా జిమ్ కానీ, యోగా కానీ, ఎనీ ఫిజికల్ యాక్టివిటీ ఇస్ అబ్సల్యూట్లీ గుడ్ టు బాడీ. బట్ దాన్ని మీరు వెయిట్ లాస్ కి కనెక్ట్ చేస్తే మాత్రం ఇట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. జిమ్ మీరు కంటిన్యూగా రోజుకు 4 గంటలు చేయండి, యోగా 4 గంటలు చేయండి, లేదా వాకింగ్. నాకు చెప్తుంటే నేను 10 కిలోమీటర్ నడుస్తా, రోజులో 15 కిలోమీటర్ నడుస్తా, మార్నింగ్ షటిల్ ఆడతా, మళ్ళీ జిమ్ చేస్తా, మళ్ళీ వాకింగ్ చేస్తా, స్విమ్మింగ్ చేస్తా, ఇట్లా చెప్పడం చాలా మంది ఉన్నారు. అది వెయిట్ లాస్ కి ఉపయోగపడదు. బట్ ఓవరాల్ అంత అవసరం కూడా లేదు. సో నేనేం చెప్తానంటే, మీరు ప్రాపర్ డైట్ ని, మీరు మీ బాడీకి అవసరమైన డైట్ ని ఇవ్వగలిగితే, మీ బాడీని కరెక్ట్ గా న్యూట్రిషియస్ గా పెట్టగలిగితే డైట్ తో, మీరు మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ చేసినా దట్ ఈస్ ఎనఫ్. లైక్ 45 minutes ఆఫ్ వర్కౌట్స్ ఆర్ వెయిట్ ట్రైనింగ్, అది డిపెండింగ్ ఆన్ ఏజ్ మళ్ళీ మారుతుంది. వెయిట్ ట్రైనింగ్ అయితే మంచిదా, యోగా మంచిదా, లేకపోతే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇస్ ఆల్వేస్ గుడ్, ఎవ్రీడే చేయమని చెప్తాము. సో ఇలా మారిపోతుంది తప్ప మనం ఎంతెందుకు. ఎగ్జాంపుల్, రీసెంట్ టైమ్స్ లో ఎన్ని డెత్స్ చూడలేదు జిమ్ చేస్తూ చనిపోయిన. ఎంతో మంది సెలబ్రిటీస్ కావచ్చు, పెద్ద పెద్ద పీపుల్ కూడా హార్ట్ ఇష్యూస్ కావచ్చు, సడన్ గా కొలాప్స్ అయిపోయినారు వైల్ డూయింగ్ దేర్ జిమ్. సో అలా అయింటే వాళ్ళు ఏం అయిండకూడదు వాళ్ళకి. సో జిమ్ ఈజ్ గుడ్, వాకింగ్ ఈజ్ గుడ్, ఎవ్రీథింగ్ బాడీ అంతే. ఫ్లెక్సిబుల్ గా యాక్టివ్ గా మెయింటైన్ చేసుకోవడానికి ఎక్సర్సైజ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, బట్ నాట్ ఫర్ వెయిట్ లాస్. మీ ప్రకారంగా ఒబెసిటీ ఉన్న వాళ్ళు ఏం చేయాలి? ఫస్ట్ మీలాంటి న్యూట్రిషన్ ని కన్సల్ట్ అవ్వాలా, లేకపోతే అది ఇంకొంచెమే స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది కాబట్టి ఇంట్లోనే చూసుకుంటూ ఏదైనా తగ్గించుకునే ప్రయత్నం చేయొచ్చు అంటారా? అంటే నేను అందరూ ఖచ్చితంగా న్యూట్రిషనిస్ట్ నే కలవండి అని నేను చెప్పను. మనకు మన ఏన్షియంట్ టైమ్స్ నుంచి కూడా మన ఇళ్లలో మన అమ్మమ్మలు, తాతయ్యలు, వీళ్ళందరూ కూడా దే ఫాలోడ్ ఎ వెరీ హెల్తీ ప్యాటర్న్. సో అలా నేను చెప్పే వాళ్ళలో ఫస్ట్ కొన్ని నేను ఏం చెప్తానంటే, లేట్ నైట్ ఈటింగ్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్ చేయండి. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కల్ప్రిట్ 7 తర్వాత. బికాస్ మన బాడీ డిజైన్డ్ అకార్డింగ్ టు ద సన్ రైజ్ అండ్ సన్సెట్. సన్ రైజ్ కి మన మెటబాలిజం బాగా ఇంక్రీజ్ అవుతుంది, మన హార్మోన్స్ కొన్ని బాగా స్పైక్ అవుతాయి, అండ్ స్లోగా డే ఎండ్కి వచ్చేసరికి అవి ఇలా గ్రాఫ్ పడిపోతూ వస్తుంది. బట్ మనము ఆ ఏవైతే హార్మోన్స్ నైట్ ఆఫ్టర్ సన్సెట్ తర్వాత స్పైక్ అవ్వాలో వాటిని మనం సప్రెస్ చేసి, ఏవైతే స్పైక్ అవ్వాలో సప్రెస్ చేస్తూ, ఏవైతే సప్రెస్ అవ్వాలో వాటిని స్పైక్ చేస్తున్నాం. సో దానివల్ల ఏమైపోతుందంటే కంప్లీట్లీ హార్మోన్ డిస్ట్రప్షన్ జరుగుతుంది. సో ఇన్ ఎమర్జెన్సీ కేసెస్ మరి బాగా ఆకలిస్తున్న టైంలో వి కెన్ ఇన్ అండ్ రీప్లేస్ ఏమైనా లైక్ ఫుడ్. నేనేమంటా అంటే, ఇది అదే మిస్ అయిపోతే ఒక రోజు ఏదైనా ప్రాణం పోతుందా అంటే నథింగ్ విల్ హ్యాపెన్. మీరు ఒక రోజు 2 రోజులు అది డజంట్ మ్యాటర్. మీరు రోజు అదే జరిగింది అనుకోండి. బట్ ఈ మధ్య కాలంలో ఏమైందంటే, నేను ఫస్ట్ నా కన్సల్టేషన్లో అడిగే వన్ ఆఫ్ ద కీ క్వశ్చన్స్ వాళ్ళ డైట్ పార్ట్ వచ్చినప్పుడు, మీ లాస్ట్ మీల్ ఎప్పుడు అని అడుగుతా. సమ్ పీపుల్ సే 9 PM, కొంతమంది 10 అంటారు, కొంతమంది 11 అంటారు, కొంతమంది నేను ఇంటికి వచ్చాక అందరం ఫ్యామిలీ అంతా కూర్చొని తింటామని. అంటే మీరు ఫ్యామిలీ అంతా కూర్చొని తినకపోతే ఏమైనా అవుతుందా? మీరు ఫ్యామిలీ అంతా కూర్చొని 10-12కి తినడం వల్లే అందరు రోగాలు వస్తున్నాయి. మీరు ఫ్యామిలీ కూర్చొని తినకండి ఎప్పటికని చెప్తా. ఎవరి పాటికి వాళ్ళు తినండి.
6:30 ఆర్ 7 PM ఇఫ్ యూ కమ్ డౌన్ ఫ్రమ్ ఆఫీస్ ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సిన పని తినేయండి. తిన్నాక స్పెండ్ టైం విత్ ఫ్యామిలీ. పిల్లలతో ఆడుకోండి, మాట్లాడండి. తినేటప్పుడే మాట్లాడాలని రూల్ లేదు కదా, తిన్న తర్వాత మాట్లాడుకోండి. సో సన్సెట్ని మీరు గోల్గా పెట్టుకోవాలి. Yeah. బిఫోర్ సన్సెట్ ఆర్ నియరర్ టు ద సన్సెట్ అయిపోజేయాలి. మ్యాక్సిమం 7 PM పెట్టుకోండి. అండ్ స్పెండ్ టైం ఆన్ ఫిజికల్ యాక్టివిటీ, మీ పర్సనల్ గ్రోత్, ఇంటి పనులు ఏదైనా చేయండి. అండ్ నైట్ స్లీప్ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 10కి దగ్గరగా 10-10:30 మ్యాక్స్ మీరు ఒకవేళ వర్కింగ్ అయితే. ఇంకా నైట్ షిఫ్ట్ వాళ్ళ గురించి అయితే నేను ఇంకా చెప్పలేను, బికాజ్ అది మనము చెయ్యి ఇచ్చి నా మెడకి స్లోగా ముళ్ళేస్తూ రండి దగ్గరికి అని ఇచ్చినట్టే తాడు అంతే. ఓకే సార్. సో చాలా క్లుప్తంగా మాకు ఒబెసిటీ గురించి మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వీలైనంత వరకు కూడా మా ప్రేక్షకులు కూడా మీరు చెప్పిన డైట్ ని ఫాలో చేస్తారని మేము నమ్ముతున్నాం. చూడాలి ఏం చేస్తుంటారు. సో నెక్స్ట్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం సార్. థ్యాంక్ యూ.